ఇన్ఫ్లుయెన్సర్స్ కి సరైన ప్లాట్ఫామ్ ఎర్న్ ఇన్ యాప్. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ నౌ. నమస్తే ఉరుకుంద శెట్టి గారు. నమస్తే సార్. ఉరుకుంద శెట్టి గారు, ఇప్పుడు అంటే చాలామందికి ఇండివిజువల్గా చూస్తే చాలా టాలెంట్ ఉంటుంది, అన్ని రంగాలలో చాలా నిష్ణాతులై ఉంటారు. బిజినెస్ పరంగా చూస్తే చాలా పెద్ద బిజినెస్, లక్షలు కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది. బట్ బ్రాండింగ్ విషయానికి వస్తే ఎక్కడ అంత పెద్దగా ఫోకస్ కారు. అంటే ఇండివిజువల్ వ్యక్తి పరంగా చూసినా పెద్ద ఫోకస్ ఉండదు, బిజినెస్ పరంగా చూసినా పెద్ద ఫోకస్ ఉండదు. సో మనకి మనమే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలన్నా, మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటారు? అంటే కంప్లీట్గా మనల్ని మనం మార్కెటింగ్ చేసేసుకోవాలి. 100% సార్. ఇక్కడ ఏంటి అంటే బ్రాండింగ్ అనేది ఫస్ట్ సంస్థకైనా సంస్థలో పనిచేసే వ్యక్తికి ఒక బ్రాండింగ్ అనేటువంటి అంటే తనకంటే ఒక యూనిక్ పాయింట్స్ ఉంటుంది. సో ఆ యూనిక్ పాయింట్స్తో అందరికీ కూడా బ్రాండింగ్ అవ్వాలి, నేను మందలో ఒకటి కాకుండా వందలో ఒకటిగా ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండగలగాలి అనే తాపత్రయంతో తపనతో చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అనేక సంస్థల్లో కానీ ఇంకొక విధానాల్లో కానివ్వండి సపరేట్గా రంగాలు ఉంటాయి. ఆ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే ఫస్ట్ బ్రాండింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్స్ తగ్గట్టుగా వాళ్ళ బ్రాండింగ్ సెట్ చేసుకోగలుగుతారు. కామన్గా ఉండేది ఏంటంటే బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే, సో మీరు బ్రాండ్ అన్నారు కదా, బ్రాండ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో తీసుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బ్రాండ్ అంటే BRAND, బ్రాండ్. సో బ్రాండ్లో ఫస్ట్ B మీన్స్ బిహేవియర్. సో బిహేవియర్, ప్రవర్తన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో సింగిల్గా ఉన్నప్పుడు అలానే బిహేవ్ చేయగలగాలి. ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండొద్దు. సో ఒకే రకమైన బిహేవియర్ ఉంటేనే, చాలామంది అంటుంటారు వాళ్ళు తోపు, ఆ రకంగా నిష్ణాతులైనారు, ఇంత అద్భుతంగా సంపాదించుకోగలుగుతారు, ఇంత అద్భుతంగా ఉండగలుగుతారు అని. సో ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా, ఎన్ని ప్రశంసలు ఉన్నా, సో చాలా వరకు ఒక ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన ప్రావర్బ్ ఉంటుందండి, డిగ్రీ ఈజ్ ద పీస్ ఆఫ్ ద పేపర్. ఎన్ని డిగ్రీలు చదివినా అది ఒక పీస్ ఆఫ్ ద పేపర్. యువర్ రియల్ ఎడ్యుకేషన్ సీన్ ఇన్ యువర్ బిహేవియర్. ప్రవర్తనలోనే నిజమైన మనం ఎంత ఉన్నతమైన వ్యక్తులము అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రవర్బ్ ఉంటుంది. సో డిగ్రీ ఈజ్ ద పీస్ ఆఫ్ ద పేపర్, రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ సీన్ యువర్ బిహేవియర్. అంటే మన ప్రవర్తన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మన బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడంలో. ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండొద్దు, ముక్కుసూటితనం ఉండగలగాలి. సో ఏదో మొహమాటానికి వెళ్ళి ఉండకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ ముందు మనం మొహమాట పడి మూవ్ ఆన్ అవ్వగలిగితే మన ముందు ఒక రకమైన మాట, పక్కన వెళ్ళిన ఒక మాట ఉంటుంది. సో మన బ్రాండ్ అనేటువంటిది ఉండగలగాలంటే మనం మనలాగా ఉండాలి. మన ప్రవర్తనలో ఆ ప్రవర్తన వల్ల ఎదుటి వ్యక్తికి ఏదైనా నొప్పి కలిగితే దాన్ని సరిచేసుకోగలగాలి. తప్పు చేయడం అనేటువంటిది మానవుని యొక్క సహజ లక్షణం. ఆ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయకూడదు. సో మనం తప్పు చేయలేదంటే ప్రయత్నించలేదని అర్థం. ఇక్కడ చాలామంది అంటుంటారు నేను ఏ తప్పు చేయలేదు. సో బిహేవియర్ అనేటువంటిది అలాంటి ఇంపాక్ట్ అనేది చాలా చూపెడుతుంది మన కావాల్సినటువంటి బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ R ఈజ్ రియాలిటీలో జీవించగలగాలి. సో చాలామంది ఊహాగానాలతో ఇలా 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 అని చెప్పేసి ఊహల్లోనే విహరిస్తూ ఉంటారు. ఆ ఊహల్లో విహరించి బ్రాండింగ్ గురించి ఆలోచిస్తే బ్రాండింగ్ గురించి అవ్వదండి. సో రియాలిటీలో ఉన్నప్పుడే మనకు రెస్పెక్ట్ అనేటువంటిది రాగలుగుతుంది. రియాలిటీలో ఉన్నప్పుడే రియల్ ఎక్స్పీరియన్స్ అనేది రాగలుగుతుంది. రియాలిటీలో ఉన్నప్పుడే మనం కూడా రియల్గా మూవ్ ఆన్ అవ్వగలుగుతాం సొసైటీలో, మన బ్రాండ్ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు బ్రాండింగ్ కోసం నన్ను 10 మంది మంచిగా ఉండాలి, మంచిగా పొగడాలి, చేయాలి అని 100 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే తర్వాత ఆ బ్రాండింగ్ అనేది ఉంటుంది, కానీ కావాల్సిన సాటిస్ఫై లైఫ్లో ఉండదు. సో బ్రాండింగ్ ఏంటంటే మనము సాటిస్ఫై అవుతూ 10 మందిని సాటిస్ఫై చేస్తూ ప్రశాంతంగా క్రియేట్ చేసుకోవడమే మనకంటూ ఒక గుర్తింపు అనమాట. రియాలిటీలో బతకాలి ప్రతి పర్సన్ కూడా, రియాలిటీ ఎగ్జాంపుల్స్లో ఉండాలి. నెక్స్ట్ A ఫర్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం సొసైటీలో కానీ అంటే వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ లేకపోతే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మనం ఏమేమి అచీవ్మెంట్స్ పొందగలిగాము, ఒక పర్సన్కి మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి,
మనం సాధించిన అచీవ్మెంట్స్ అనేటువంటిది కూడా బ్రాండ్ క్రియేట్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. నేను ఈ సర్టిఫికేట్ అందుకున్నాను ఈ సర్వీస్లో, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటిది బ్రాండ్లో 10 మందికి చెప్పగలిగితే ఆ పర్సన్ కూడా ఇన్స్పైర్ అయ్యి వర్త్ క్యాండిడేట్ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం, వర్త్ క్యాండిడేట్తో మన జీవితం, మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మూవ్ ఆన్ అవుతుంది అనేటువంటిది మనం ఒక వ్యక్తికి చెప్పుకోవడానికి అచీవ్మెంట్స్ అనేటువంటివి కూడా ఉండగలగాలి. నెక్స్ట్ ఏ మీన్స్, బి మీన్స్ బిహేవియర్, ఆర్ మీన్స్ రియాలిటీ, ఏ మీన్స్ అచీవ్మెంట్స్, నెక్స్ట్ ఎన్ మీన్స్ నెట్వర్క్. నెట్వర్క్ అనేటువంటిది మనకు ఉండగలగాలి. కూర్చున్న చోటే మన పని పూర్తయ్యే రకంగా మన పేరు చెప్తే ఈ పలానా వ్యక్తికి వర్క్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తి వెంటనే చేయగలగాలి. నెట్వర్క్. సో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బంజారా హిల్స్లో కూర్చున్నాం, మనము కూకట్పల్లిలో ఒక వర్క్ ఉంది. సో కూకట్పల్లిలో ఒక ఎక్స్ అనే పర్సన్ ఉంటాడు, ఆ ఎక్స్ అనే పర్సన్కి కాల్ చేస్తే నా వర్క్ అయిపోతుంది అనేటువంటి ఒక నెట్వర్క్ను మనం బిల్డ్ చేసుకోగలగాలి. ఏంటంటే ఇక్కడ మనం నేమ్ చెప్తే ఆ వర్క్ అయిపోయే విధంగా నెట్వర్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. నెక్స్ట్ డి మీన్స్ డెవలప్మెంట్స్. ఎప్పటికప్పుడు మనల్ని మనము డెవలప్మెంట్ చేసుకోగలగాలి. ఎందుకంటే మనిషి అనేటువంటిది నిత్య విద్యార్థి. మన బ్రాండ్ అనేటువంటిది అప్డేట్ అవ్వగలిగినప్పుడే, మనం అప్డేట్ అవుతేనే మన బ్రాండ్ అనేది అలానే మూవ్ ఆన్ అవ్వగలుగుతుంది. బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం గొప్ప కాదు, ఆ బ్రాండ్ని కాపాడుకోవడం గొప్ప. సో ఈ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏం డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్ని చేసుకోవాలి. దాంతోపాటు సెల్ఫ్ రివ్యూ, మనం ఏమైనా చేసామా, ఏమైనా తప్పులు చేసామా, తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోగలగాలి, ఒప్పు చేస్తే దాన్ని ఎప్పుడు కూడా తప్పు వైపు వెళ్ళుకోకుండా చూసుకోగలగాలి. సో ఈ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడంలో, డెవలప్ చేసుకోవడంలో డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండగలగాలి. సో ఈ 3 ఎప్పుడైతే ఉండగలుగుతాయో, డిటర్మినేషన్, డిసిప్లిన్, డెడికేషన్, అద్భుతంగా బ్రాండ్ అనేటువంటిది అలా కాపాడుకోవచ్చు. సో మరొక్కసారి మీకు చెప్తున్నాను, రిపీట్, బ్రాండ్ బిహేవియర్ రియాలిటీ లైఫ్లో ఉండాలి, అదేవిధంగా అచీవ్మెంట్ చేయగలగాలి, మనకంటూ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి, దాంతోపాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడే బ్రాండ్ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే సంస్థగతంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శెట్టి గారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. మనం ఎలా ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, మన వంటూ ఒక 100 మందిలో ఉన్న ఎలా ఫోకస్ అవ్వాలి అనేదానికి, అసలు బ్రాండ్ అనేదానికి ఒక సరైన నిర్వచనం తెలియజేశారు. బ్రాండ్ అనేదానికి ఒక సరైన అర్థాన్ని కూడా మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా దాని అర్థాన్ని గురించి మీరు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఊరుకుంద శెట్టి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రైట్, డెఫినెట్గా మనం ఇలాంటి సిరీస్లు డెఫినెట్గా ముందు మరెన్నో కంటిన్యూ చేద్దాం. మన ప్రేక్షకులకు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా బ్రాండ్ న్యూ టాపిక్స్తో ముందుకెళ్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.